మనం ఎన్నో బ్యాంకులు చూసాం. కానీ తల్లిపాల కోసం కూడా బ్యాంకు ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన సూపర్ కదా. నవజాత శిశువులకు తల్లిపాలు ఎంతో ముఖ్యం. కొందరు తల్లులు బిడ్డకు జన్మనిచ్చినా పాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఇందుకు చాలా కారణాలుండొచ్చు. ఇప్పుడు అలాంటి తల్లుల కోసం విశాఖలోని KGH లో తల్లిపాల బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. తల్లిపాల బ్యాంక్ ఏర్పాటు కోసం ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం 30 లక్షలు ఇస్తుంది. సుషేణ హెల్త్ ఫౌండేషన్ 2 కోట్ల వరకు ఇవ్వనుంది. KGH ఆవరణలో దాత్రి మదర్ హ్యూమన్ మిల్క్ బ్యాంకు పేరుతో ఏర్పాటు చేయనున్నారు. తల్లిపాలు రాని వారి బిడ్డలకు ఇదో వరమనే చెప్పాలి. త్వరలోనే తల్లిపాల బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వాలంటారు. అప్పుడే ఆ శిశువుకు అసలైన ఆరోగ్యం అందుతుంది. అయితే చాలా మంది తల్లులకు బిడ్డ పుట్టినా కూడా పాలు రావు. అలాంటి బిడ్డల కోసం కొంతమంది తల్లిపాలను దానం చేస్తుంటారు. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కూడా చనుబాలను దానం చేయడం తెలిసిందే. మన విశాఖలో ఎవరైనా మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తల్లిపాలు ఇస్తే వాటిని స్టోర్ చేసేందుకు ఈ తల్లిపాల బ్యాంక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వైజాగ్ KGH లో త్వరలోనే తల్లిపాల బ్యాంక్ ఏర్పాటు కానుంది. సీమంక్ భవనంలో ఇందుకోసం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. శిశువు ఆరోగ్య సంరక్షణలో తల్లిపాల కీలకమన్నది తెలిసిందే. కొందరు తల్లులు పుట్టిన వెంటనే పిల్లలకు పాలు ఇవ్వలేకపోతున్నారు. అలాంటి తల్లుల పిల్లల కోసం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో మిల్క్ బ్యాంక్ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సుషేణ హెల్త్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఇది సాకారం కానుంది. KGH లో దాత్రి మదర్స్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ పేరుతో తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. తల్లిపాల విశిష్టత వివరించేందుకు గాను ప్రతి ఏడాది ICDS ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఆగస్టులో నిర్వహించడం తెలిసిందే. తల్లిపాల బ్యాంక్ నిమిత్తం మొత్తం 2.3 కోట్లు ఖర్చు చేస్తారని సమాచారం. ఈ భవనం పూర్తయిన వెంటనే అక్కడ తల్లిపాలను స్టోర్ చేస్తారు. స్వచ్ఛందంగా పాలు ఇచ్చేందుకు వచ్చే వారి నుంచి తల్లిపాలు సేకరిస్తారు. తల్లిపాలను సేకరించి అత్యాధునిక పరికరాలతో వాటిని శుద్ధి చేస్తారు. ఆ తరువాత అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు డీప్ ఫ్రీజర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియపై తల్లులకు అవగాహన కల్పించేందుకు వీలుగా కౌన్సిలింగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. 2 నెలల్లోనే ఈ తల్లిపాల కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. ప్రసవం తర్వాత తల్లిపాలు రాని వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆమె వివరించారు. నా పేరు డాక్టర్ యు శ్రీహరి, సివిల్ సర్జన్ RMO, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం. ముఖ్యంగా సుశేషణ ఫౌండేషన్ వారి యొక్క సహకారంలో మా గౌరవ సూపరింటెండెంట్ వర్యులు IVRని గారి ఆధ్వర్యంలో త్వరలోనే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. అదేవిధంగా మా యొక్క డెవలప్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గౌరవ కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్స్తో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది నేను గతంలో తిరుపతి DMHO వర్క్ చేసినప్పుడు కూడా దాదాపు ఒక 500 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా సుశేషణ వారి ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నాం. దాదాపు 2,30,00,000 రూపాయలు వర్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ఇది. తద్వారా ఈ యొక్క హాస్పిటల్కి వచ్చేటువంటి ఎవరైతే మదర్ లేనటువంటి బిడ్డలు కావచ్చు, లేకపోతే మెటర్నిటీ హాస్పిటల్లో మదర్ చనిపోయి బిడ్డలు ఒంటరిగా ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు, NICUలో PICUలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పాశ్చరైజేషన్ చేసినటువంటి మిల్క్ ఏదైతే ఉందో ఆ మిల్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క జీవితాలను కాపాడడం జరుగుతుంది.